ఈ గంజాయి సంబంధించి ఎవరన్నా వ్యక్తులు అమ్మకాలు చేస్తున్నారని చెప్పే విషయంగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము వర్కౌట్ చేయడం జరిగింది. మా 2 టౌన్ సిఐ గిరిబాబు ఆధ్వర్యంలో ఎస్ఐలు స్టాఫ్ అంతా కలిసి ఆధ్వర్యం చేసి ఈరోజు పెద్దపవని రోడ్డు పీజీ కాలేజీ దగ్గర ఒక 3 వ్యక్తుల్ని పట్టుకున్నాము. అదే రకంగా వైకుంఠపురం రైల్వే బ్రిడ్జ్ దగ్గర అక్కడ ఒక 3 వ్యక్తులు పట్టుకోవడం జరిగింది. టోటల్గా పెద్దపల్లి రోడ్లో 4, వైకుంఠపురంలో 3, టోటల్గా 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు. వీళ్ళు రాజమండ్రి దగ్గర ఉండే దారకొండ అనే ఏరియాలో వేరే వ్యక్తి దగ్గర నుంచి గంజాయి కొని తెచ్చి ఇక్కడ అమ్మకాలు సాగిస్తుంటారు. వీళ్ళలో 3 వచ్చేసి మన కావలి వాళ్ళు, ప్రకాశం జిల్లా వాళ్ళు 4 ఉన్నారు. వీళ్ళంతా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాము. సెల్ ఫోన్లు 5 సెల్ ఫోన్లు, 2 మోటార్ సైకిల్స్, తర్వాత 2 కేజీల 530 గ్రాముల గంజాయి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ విషయంగా కేసు రిజిస్టర్ అయిన తర్వాత అరెస్ట్ చేసి వీళ్ళంతా కూడా ఈరోజు రిమాండ్కి పెట్టడం జరుగుతుంది. దీని కాస్ట్ 55,000 రూపాయలు అవుతుంది. 2 కేజీల 530 గ్రాములు. డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చారు. మనం అంతా ఇంటెలిజెన్స్ అంతా సేకరించి ఎక్కడెక్కడ ఎవరెవరు అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ మేరకు అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈస్ట్ గోదావరి రాజమండ్రి దగ్గర దారకొండ అని ఉంది. అక్కడి నుంచి ఒక వ్యక్తి దగ్గర తీసుకుని అమ్ముతారంట. అతని దగ్గర పట్టుకొని ఇంకా అరెస్ట్ చేయాలి పోయి.